సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఎక్కువగా రియల్మీ యూజ్ చేస్తూ ఉంటాను. రియల్మీ C3 కొన్నాను, రియల్మీ 8i కొన్నాను. ఈ రెండింటిలో కూడా వీడియో తీసినప్పుడు కొంచెం క్లారిటీ తక్కువ వస్తుందని చెప్పిస్తాను కల్లా మళ్ళీ ఇంకొక ఫోన్ తీసుకున్నప్పుడు రియల్మీ 8 Pro ప్లస్ తీసుకున్నాను. దాంతో అయితే వీడియోలు అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి, క్లారిటీగా బాగుంది. అది ఏంటంటే ఆ ఫోన్కి ఏంటంటే సోనీ లెన్స్ చూడడం వల్ల కొద్దిగా వీడియోది క్లారిటీగా వచ్చి, అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న మీరు వాడే ఫోన్ ఏంటి అని చెప్పి అంటున్నారు. నేను వాడే ఫోన్ అయితే ఇప్పుడు దాకా వాడే ఫోన్ అయితే రియల్మీ 9 Pro ప్లస్ చాలా బాగుందని ఫస్ట్లో బాగా అనేవారు. కానీ రాను రాను ఏంటంటే వీడియో క్వాలిటీ అనేది తగ్గింది. అంటే మొబైల్ కొన్ని ఛానల్ అయింది కదా, అందుకని ఏంటంటే మళ్ళీ కొంచెం క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏంటంటే నేను మళ్ళీ వేరే మొబైల్ అనేది బుక్ చేయడం జరిగింది. వీడియో షూట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని, ఎంత కష్టమైనా ఎన్ని సంవత్సరాలు సరే వెయిట్ చేస్తున్నానండి. నా వీలైనంత వరకు నేను ఫోన్తోనే షూట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే మనం హై రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. చాలామంది కొన్ని మళ్ళీ ఈ మధ్యలో ఏంటంటే కొన్ని వస్తున్నాయి, కొద్దిగా వీడియో అయితే క్లబ్జీ వస్తుంది, కొంచెం మొబైల్ మార్చన్నా అని చెప్పి చాలామంది కామెంట్ వచ్చాయి. కానీ వీడియోస్ అయితే నేర్చుకుంటున్నాయి. మనం అనుకున్నంత మన ఎక్స్పెక్టేషన్ అంతవరకు రీచ్ అవ్వట్లేదు. రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక మొబైల్ అనేది తీసుకున్నానండి. అది ఎలాంటి మొబైల్ ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు దాకా తీసుకున్న ఈ మొబైల్తో తీసుకున్న వీడియోస్ అన్నీ ఎంత క్లారిటీ ఉన్నాయో మీకు తెలుసు. క్లారిటీ ఉందా లేదా అనేది మీకు తెలుసు. అలాగే ఇప్పుడు మనం కొత్తగా బుక్ చేసిన మొబైల్తో కూడా ఎక్కడి నుంచి షూట్ చేస్తాను, ఆ వీడియో క్వాలిటీ బాగుందా, ఈ వీడియో క్వాలిటీ బాగుందా, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ ముందు వీడియోస్ బాగున్నాయంటే రియల్మీ 9 Pro ప్లస్ కంటిన్యూ చేద్దాం, లేదంటే కొత్తగా వచ్చిన మొబైల్ ఫోన్తోటే మనం వీడియోస్ అయితే షూట్ చేద్దాము. మరి ఇంత చెప్తున్నాను, ఆ మొబైల్ ఏంటి అనుకుంటారా? మీ ముందునే నేను పొద్దుటే వచ్చింది, అమెజాన్లో ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. నేను పొద్దుటే వచ్చింది. దీంట్లో ఏంటంటే రివ్యూలో ఏంటంటే కెమెరా క్వాలిటీస్ బాగున్నాయని చెప్పేసి అనగల్లా దీన్ని ఇమీడియట్గా మొన్న సాయంత్రం బుక్ చేశాను. ఈరోజు ఉదయానికల్లా మనకి మొబైల్ అయితే వచ్చింది. మీ ముందునే ఇది అన్బాక్సింగ్ అయితే చేస్తానండి. మరి చూడండి. అయితే మాది హౌస్ రోడ్డు పక్కన ఉందండి. రోడ్డు పక్కన వల్ల ఏంటంటే వెహికల్స్ రావడం పోవడం జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే మనకి కొద్దిగా వెహికల్ సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. రోడ్డు పక్కనే మా పక్క నుంచి వే ఉందన్నమాట. ఇదండి, దీనికి ఏంటంటే చూసారు కదా బ్రాండ్ ఫోన్ ఏంటి చూడండి, మీరే చూడండి. బ్రాండ్ అయితే చెప్పాను మీకు, ఐక్యూ ఫోన్ బ్రాండ్ చెప్పాను. ఇందులో రకరకాల ఫోన్స్ ఉంటాయి కదండి. ఈ ఫోన్స్ అయితే చూడండి, బాక్స్ అయితే కొద్దిగా పెద్దగా ఇచ్చాడు. ఇది మనకి ఏంటంటే బిల్ అయితే ఎంత అంటే మీకు లాస్ట్లో చెప్తాను, ఎంత అమౌంట్ ఎంత అనేది. కొద్దిగా ఎక్కువే, మనకైతే ఎక్కువే, చాలా ఎక్కువ బిల్ అనేది. కానీ తప్పదు, ఒకటి అనుకున్నాం అంతే. దాన్ని సాధించేదాకా నిద్ర పట్టట్లేదు మనకి. మెయిన్ అది ప్రాబ్లం. సాధించాలి, ఏదో సాధించాలనుకుంటున్నాను. అందుకని రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా దొరకాలని అనుకుంటున్నాను. బాక్స్ అయితే చాలా బాగుందండి, చాలా నైస్గా ఇచ్చాడు. బాక్స్ అయితే తొక్కుపెట్లా ఉంది. బాక్స్ అయితే ఏముందండి బాక్స్, ఇది మళ్ళీ సీల్ ఇచ్చినట్టు ఉంది. అంటే మనం కొత్తగా ఎప్పుడు ఓపెన్ చేయలేదు కదండి, అందుకనే బాగుంది. సీల్ ఏది ఇచ్చాడు. తప్పకమని ఇవ్వండి. బాక్స్ అయితే ఎలా ఉందండి. లోపల మళ్ళీ ఇది బయట ఈ విధంగా బాక్స్ పెట్టాడు, ఐక్యూ సంబంధించిన బాక్స్ పెట్టాడు, బాగుంటుంది. లోపల మళ్ళీ ఇది చుట్టూ రెడ్ ఇచ్చాడు, మీదనే ఫోన్ పెట్టాడండి. స్టార్టింగ్ ఈ ఫోను పక్కన పెడదాం, ఇందులో ఏమేమి ఉన్నా చూద్దాం. ఫోన్ అయితే నైస్గా ఉందండి, నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. దీనికి కేసు కూడా ఇచ్చాడండి, బాగుందండి. ఆడుకున్నట్టుందా మొత్తం మీద.
ఇది ఒకటి ఉందండి మన పౌచ్. ఏ బుక్స్ ఇచ్చాడు, తర్వాత ఛార్జర్ ఇచ్చాడండి. ఛార్జరు వివో ఛార్జర్ అండి. ఇది వివో కంపెనీకి అనుసంధానం అనుకుంటున్నాను. అంటే ఛార్జర్ అయితే వివో ఛార్జర్ ఉందండి. ఛార్జర్ అయితే అంటే ఈక్వల్ టు వివో కంపెనీ అనమాట. ఇదైతే ఇప్పుడు అర్థమైందండి మీకు కనుక. నాకు కూడా ఇప్పుడు అర్థమైందండి వివో కంపెనీ అన్నమాట. ఇదిగోండి కేబుల్, ఛార్జర్ కేబుల్ అన్నమాట ఇది. తర్వాత మనం సిమ్ తీసుకోవడానికి పిన్ను. ఇవండి ఇక్కడ ఇందులో ఉన్న ఐటమ్స్ అయితే ఇవే అనమాట. బాక్స్ అయితే చాలా బాగుంది, నైస్గా ఉందండి బాక్స్. బా ఎక్సలెంట్గా ఉందండి. ఓకేనా, ఇది ఇక్కడితో ఈ బాక్స్ అనమాట. ఇప్పుడు మన ఫోన్ చూద్దాం. ఇదండి బ్లూ కలర్ అన్నమాట ఫోన్ అయితే. నేను ఎప్పటి నుంచో కలగేస్తున్నానండి ఈ మోడల్, ఈ టైప్ ఆఫ్ మోడల్ ఫోన్ తీసుకోవాలని ఎప్పటి నుంచో కలగేస్తున్నాను. అది ఇప్పటికి నెరవేరిందండి. ఇదండి ఫోను. కలర్ బ్లూ కలర్ అండి, చాలా నైస్గా ఉంటుంది. నాకు ఇష్టమైన కలర్ ఇది. దీనికోసం ఇంటికాడ ఎన్ని మాట్లాడాను, ఇట్లు కూడా కాసాను. మా వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఐక్యూ Z7 5G ఫోన్ అన్నమాట. ఇది ఫైనల్గా తీసుకున్నమాట. దీంతో వీడియోస్ తీస్తానండి. తీసి నెక్స్ట్ వీడియో నుంచి, నెక్స్ట్ కాకుండా ఒక 2 వీడియోల తర్వాత దీని నుంచి షూట్ చేసి పెడతానండి. పెట్టిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉన్నాయి, బిఫోర్ వీడియోస్ క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి మీరు కామెంట్ చేస్తే ఆ ఫోన్ని కంటిన్యూ చేస్తాను, వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఫైనల్గా మీకు బిల్లు అమౌంట్ చెప్తానని చెప్పాను కదండి. ఫోను రేట్ అంతే. టోటల్ పర్చేస్ 24,999 రూపాయలండి. ₹1 తక్కువ, 25,000, 25,000 రూపీస్ ఓన్లీ ఫోన్ అన్నమాట. ఓన్లీ అంటే మనకి వచ్చిందన్నమాట. కానీ ఓన్లీ కాదండి, చాలా భారీ బడ్జెట్ అది మా విషయంలో అయితే. ఇదండి ఈ యొక్క ఫోన్ బడ్జెట్. 8GB ర్యామ్ అండి, అదే 256GB అని ఇంటర్నల్ మెమరీ అన్నమాట. మనకి ఎక్కువ ఉందని చెప్పి తీసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్,